అయితే మనతో ఇప్పుడు అమరావతి రైతులైతే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాలు ఏంటి. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అమరావతి పునర్నిర్మాణం? మా రాజధాని మా చేతికి వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. గత ప్రభుత్వం వైఖరి వల్ల మా అమరావతి రైతు రాజధాని అందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా బాధపడ్డారు. 3 రోజుల రాజధానులు అని చెప్పేసి కర్నూలు, విశాఖపట్నం, అమరావతి అన్నారు. కానీ ఏకాడిగా తన రాయలసీమని బాగు చేసుకోవడం గత ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ఆలోచనలతో, సైకో ప్రవర్తనతో అమరావతి రైతులను నిలువున మోసం చేసి దోపిడీ కృష్ణా రైతులను ముంచారండి. ఇప్పుడు బాబు గారి దయ వల్ల, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దయ వల్ల మళ్ళీ జీవం పోసుకుంటుందండి అమరావతి. దీనిలో చాలా హ్యాపీగా ఉన్నాం. రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులు కూడా ప్రతి ఒక్కరూ చాలా ఆనందంతో ఉరుతులుగిపోతాయి. రాజధాని కోసం చాలా ఇబ్బంది పడ్డారు, చాలా సంతోషంగా ఉన్నారండి. గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసిన పాదయాత్ర వల్ల, ఆ తిరుపతి వెంకటేశ్వర దయ వల్ల మళ్ళీ మా రాజధాని మాకు వచ్చిందండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అంటే ఈసారి మరొకసారి నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది కదా సార్. ఈసారి అమరావతి దశ మారిపోతుందా? మారిపోతుందండి, చక్కగా మారిపోతుంది. బాబు గారు తన ఇలా ఉన్నంత వరకు ఈ రాజధానిని, అమరావతిని పర్మనెంట్గా అయిపోయింది, ఆల్రెడీ అయిపోయిందండి. గత ప్రభుత్వం వల్ల సీఎం కాలేక గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చారు, చూశారు ప్రజలు. అంత చేసినా కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు రాజధాని కోసం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాబు గారి హయాంలో అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ క్యాపిటల్ అనేది శాశ్వతంగా నిరూపిస్తారండి. హైదరాబాద్ కన్నా కూడా గొప్ప రాజధానిని చంద్రబాబు నాయుడు గారు నిలబెడతారు. అంటే గత ప్రభుత్వాలనే అప్పుడు ఆలోచించే పూర్వవైభవం యువత మంచిగా ఉండాలి అని చెప్పి ఐటీని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపు ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఈ గవర్నెన్స్ కూడా ప్రజలు చాలా ఉపయోగపడుతుందండి. మేము చదువుకున్న ఎంప్లాయీస్కి, చదువుకున్న స్టూడెంట్స్కి, ఎంప్లాయ్మెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈ గవర్నమెంట్స్. అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం కూడా లేకుండా పోతుంది ఈ గవర్నెన్స్ ద్వారా. చాలా మంచి అభిప్రాయంతో, ఆలోచనతో ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా తీసుకొచ్చారండి. ఇప్పుడు ఐటీ నడుస్తుంది ఇప్పటి వరకు. ఇప్పుడు 2029 కాడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ 25 కాడ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మా తరం వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏఐని తీసుకొచ్చి కూడా మంచి ఆలోచనతో ఒక ఐటీ హబ్ లాగా తయారు చేస్తాను అమరావతిగా. ప్రపంచంలోనే నెంబర్ 1 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని ఇక్కడ నెలకొల్పుతున్నారండి. అన్ని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, సిఎస్కే అనేసి వచ్చి మన ఆంధ్ర తరపు నుండి ఏముంది అనేది కాకుండా మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ఎంతో కృషి చేస్తున్నారు. మేము చిన్ని గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు చేసిన వల్ల నిరాహార దీక్ష, పాదయాత్ర వల్ల మళ్ళీ రాజధాని మాకు సంతోషంగా వచ్చింది. బాబు గారు కూడా చాలా కష్టపడ్డారు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కృషి చేశారు. వీళ్ళందరూ దయ వల్ల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మళ్ళీ రాజధానికి వచ్చి మళ్ళీ అమరావతి 2.0 నిర్మిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. థ్యాంక్ యూ. అధ్యక్షులకి ఉదయపూర్ణాలు. ఏంటంటే ఈ రోజున ఈ సభకి చేసిన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, మౌలి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉన్న నాయకులకి, మరి రాజధాని రైతులకి, మన ఇక్కడ ఉన్న నియోజకవర్గ మొత్తం నాయకులకు కూడా నా ఉదయపూర్ణాలు. ఏంటంటే ఈ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఎల్లని నాన్న తిప్పలు పెట్టి ఒక పక్కన ఎచ్చలవిడిగా నాశనం చేసి, ఒక మట్టి మాఫియా చేసి, ఈ జగన్ ప్రభుత్వం ఏంటంటే విచ్చలవిడిగా ఆ విధంగా మట్టి అమ్ముకొని, మాఫియా అమ్ముకొని ఈ విధంగా ఏడ్పించి రైతులు పాపం ఇట్లా రోడ్డుకి ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు బుద్ధి చెప్పిన 5 సంవత్సరాలు జనం బుద్ధి చెప్పడానికి ఆ రకంగా ఓట్లు వేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారంటే ఈ రాజధాని రైతు. అయితే ఇంకొక మార్గం ఏంటంటే మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఏంటంటే దీనికి కారణం ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి కార్యక్రమం చాలా మందిని ఇలా చేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, బాబు గారు కూడా చాలా చాలా కృషి చేశారు. రాజధానిలో బాగా భోజనాలు అన్ని ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే సార్ మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మాట అంటున్నారు, కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాల పాటు ఉంటుంది, కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు ఉంటేనే అభివృద్ధి దిశగా ఇంకా బాగా వెళ్తుందని చెప్తాం. మరి దీన్ని మీరు ఎలా మాట్లాడతారు? అంటే కూటమి ప్రభుత్వం ఒకవేళ బాబు గారు దాన్ని పొత్తు బట్టి మాట్లాడతారండి. అది మేము చెప్పలేమండి, అది జనం తీర్పేస్తారండి. మేము చెప్పలేము. ఏంటంటే రేపు పొద్దున ఒకవేళ అవకాశం ఉంటే చేయించాము, కానీ ఇది మనం చెప్పలేదు.
జనంలో మార్పు లేదండి. జనం ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 150 వస్తున్నారండి. 170 ఇవ్వలేదు వాళ్ళు, ఇవ్వలేదు. ఇవ్వలేదుగా. ఎందుకు ఇవ్వలా? పరిపాలన సరిగ్గా పరిపాలన లేదు వాళ్ళకి. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మందు క్వార్టర్ 150 రూపాయలది 200 అమ్ముకోండు. మరి ఏదండి ఇలా అభివృద్ధి లేదుగా వాళ్ళకి. లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, అందుకనే ఇలా జనం తీర్పిచ్చారండి. థ్యాంక్ యూ సార్. బాబు గారే మళ్ళీ రైతులు చాలా అమరావతి రాజధానిగా పునర్నిర్మాణం మరొకసారి జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అసలు చాలా ఆనందం. పండగ, సంక్రాంతి పండగ మేము బాగా చేసుకుంటాం రైతులం. అంతకంటే ఎక్కువ పండగ చేసుకుంటున్నాం ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించిన ప్రకారం ఇదే రాజధాని నిర్మించారు, పునర్నిర్మాణం చేస్తున్నారు. అలాగే మోడీ గారు ఆయన మాట ఏమనుకున్నారో అదే మాట ఇక్కడ నిజం చేస్తున్నారు. మేము అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇళ్లలో కూతులకి కొడుక్కి. ఆ ఆనందం కంటే ఇంకెక్కువ ఆనందం ఉంది ఇవాళ. చాలా బాగుందండి మాకు. బాబు గారు మోడీ కలయిక, ఈ రాజధాని అభివృద్ధి అనేది, ఈ రాజధానే కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, తర్వాత వచ్చి కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఎక్కడైనా సరే చాలా మంచి జరుగుతున్నాయి మాకు. సార్ అయితే గత 5 ఏళ్ళు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు సార్? మా వాళ్ళ ఇబ్బందులు కాదు, అసలు ఆ ఇబ్బందులు చెప్పుకోలేమండి. ఒకప్పుడు ఎవరు పరిపాలన ఒకటి ఉంది, పిచ్చి తొక్కల పరిపాలన సేమ్. ఎంత ఇబ్బంది అంటే బయట కూడా మేము మాట్లాడే పరిస్థితి లేదు. బయట ఇలా మాట్లాడామంటే పోలీసులు కానీ వాళ్ళు చూస్తే మమ్మల్ని కేసు తీసుకుని లోపలికి తీసుకుని కేసు పెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితి. రాజధాని గురించి మాట్లాడితే ఒక్కొక్కరికి ఎంత ఇబ్బంది పడ్డామంటే పోలీసులు ఈ పోలీసులే కొట్టారండి మమ్మల్ని. అదే పోలీసులు ఈ రోజు గౌరవంగా తీసుకొస్తున్నారు మమ్మల్ని చాలా మంచిగా. మీరు అమరావతి రాజధాని కోసం భూదానం చేశారు. భూదానం చేశాను. నేను ఎకరం ఇచ్చామండి, 3 ఎకరాలు ఇచ్చాడు ఆయన. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నాదేనండి అది చేసింది. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందం అండి. చెప్తాం కదండి, కొడుకు కూతుళ్ళు పెళ్లి చేసిన తర్వాత కానీ సంక్రాంతి అంతకంటే ఎక్కువ ఆనందం ఉంది. చంద్రబాబు నాయుడు గారు విజయం ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సపోర్ట్ అయ్యారు, బీజేపీ సపోర్ట్ అయిన మోడీ గారు. అసలు వీళ్ళ ముగ్గురు కలయిక ఏమంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలయిక అండి అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట చెప్పారు, ఎవరు ఏ రాజధానిని మార్చినా ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి. మరి ఆ మాట నిలబెట్టారని మీరు అనుకుంటున్నారు? అసలు నిలబెట్టారండి. మరి అందుకని అంత పండుగ చేసుకుంటున్నాం. మా రాజధాని మొత్తం రైతులు, మా రాజధాని రైతులు ఇదే పండుగ చేసుకుంటున్నాం. పండగ అంటే మామూలు పండగ కాదు. ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే అంత ఉత్సాహంగా ఉన్నాం. నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన ముగ్గురు కలయిక ఉంది, బాగుంది, మాకు బాగా జరిగింది. అయితే ఈ రోజు తర్వాత అమరావతి దశాదిశ మారబోతుంది. అసలు దశాదిశ ఏందండి, పునర్నిర్మాణం తర్వాత ఇప్పుడు చాలా వర్కులు స్టార్ట్ అయినాయి. చాలా ఈ 29 గ్రామాల్లో చాలా పనులు మొదలైనవి, ఇంకా మొదలవుతాయి. ఈ రోజు నుంచి ఇంకా మొదలవుతాయి. ఆయన రిలీజ్ చేస్తారు డబ్బులు మోడీ గారు. హ్యాపీ అండి. అసలు ఒక్కొక్క ప్రజలు ఉన్నావు, మా పిల్లల భవిష్యత్తు అనేది ఉండదు చూడండి, ఆ జీవితరాలకి వీళ్ళకి రుణపడి ఉంటారండి. అయితే ఈ అమరావతి రాజధాని మీద వైసీపీ నాయకులు కొంతమంది విమర్శలు చేస్తారు. ఆ విమర్శలు చేసే నాయకులకు మీరు ఏం చెప్తారు? అది వాళ్ళ పునఃపరిశీలించుకోవాలండి. ఇది బాగుందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. రాజధాని అనేది రాష్ట్రాన్ని తప్పనిసరిగా ఒకటి ఉండాలి, రాజధాని అనేది ఉండాలి. మరి రాజధాని లేకపోతే ఎక్కడ రాజధాని అని చెప్తే ఏమంటామండి, అమెరికా వెళ్తున్నారు పిల్లలు, లండన్ వెళ్తున్నారు, అన్ని చోట్ల వెళ్తున్నారు. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు చెబుతారా? ఒకటే రాజధాని. దేశానికి రాజధాని ఏదంటే ఇండియాకి ఢిల్లీ, ఆంధ్ర రాజధాని ఏదంటే అమరావతి. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పునర్నిర్మాణమే ఉంది, ఇంక ఎదురులేని అమరావతి రాజధానికి ఇక తిరుగులేదు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక ఆలోచించాల్సిన విషయమే లేదు. ఇంకా 40,000 ఎకరాలు ఇయటానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకం, ఇక అంతే, దానికి ఇక ఎదురే లేదు. ఆయన 100 సంవత్సరాలు ఫుల్గా గ్యారంటీగా ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయనే చేస్తాడు. ఇంకా దాంట్లో రెండో మాటే లేదు. ఏ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 5గురు వచ్చినా ఆయన ఏమి చేయలేరు, రాష్ట్రాన్ని కదిలేయలేరు. రాష్ట్రం అభివృద్ధి ఫుల్గా జరుగుద్ది, అనుమానం అనేది లేదు. గత 5 ఏళ్ళు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు సార్? మామూలుగా కాదు ఆయన, చెబితే తీరదు. అందరికీ తెలుసు, అందరూ చూశారు రాష్ట్రం మొత్తం.
కనీసం దేవాలయాలకు కూడా పోనీయకుండా హింస పెట్టారు, ధర్నాలు చేస్తున్నా కొట్టారు. ఒక రకంగా కాదు వాళ్ళతో పడ్డ బాధ. ఇక అది అందరికీ రాష్ట్ర ప్రజలకి మొత్తానికి తెలుసు. ఇక దాని గురించి ఇక పెద్దగా చెప్పుకున్న ఉపయోగం లేదు. ఇక ఎదురులేని రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు గారికి తిరిగే లేదు. ఇంకా 40,000 ఎకరాలు ఇస్తానికి రైతులు సుముఖంగా ఉన్నారు. ఆయన మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం. తిరుగులేని ప్రభుత్వం అభివృద్ధికి అంతే. అంటే దేశం మొత్తం కూడా అమరావతి వైపు చూస్తా. అమరావతి ఏ దేశం వచ్చి చూడాలన్న చూసేది ఉంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితేనే దేశం, ప్రపంచ దేశాలు మొత్తం వస్తాయి, చూస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక వరం, ఒక వెంకటేశ్వర స్వామి ఒక వరం లాగా రాష్ట్రానికి ఇచ్చిన మనిషి ఆయన. ఇంకా ఆయనకి తిరిగే లేదు. ఆయన ఏ శక్తి ఎవడో ఏమి చేయలేడు. మరి కన్ఫామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్.